మందికి ఆచార్య త్రిమిలాల్ వేణుగోపాలరావు గారు షామేట్ నగరంలో అట్లాంటాలో చేయడం జరిగింది. ఆచార్య త్రిమిలాల్ వేణుగోపాల్ గారు రెండో టీవీ రావు చాలా మంది ఆయన సందర్శించారు. ఆయన యుఎస్ఏలో మొదటి సాహిత్య మంత్రిని స్థాపించారు. ఆయన కంపూరి ఫౌండేషన్ వారికి సుమారు 30 పైగా పుస్తకాలు సంపాదన చేశారు. ఆయన ఫిజిక్స్ లెక్చరర్గా 1959 సంవత్సరంలో అట్లాంటి నగరం చేశారు. ఆయన కవి, చిత్రకారుడు మరియు సంపాదకుడు కూడా. ఆయన రచించిన కాశ్మీర్ కవితలు బహు ప్రాచుర్యం ఉన్నాయి. ఆయన తెలుగు సాహిత్య రంగానికి కాకుండా హిందూ మతానికి, సంస్కృతికి కూడా ఎంతో కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించి అట్లాంటి నగరం వారు రావు గారికి 2005 సంవత్సరంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయన అట్లాంటా తెలుగు అసోసియేషన్ స్థాపించడానికి చాలా కృషి చేశారు. అటువంటి వ్యక్తి మన ఆంధ్రాన్ని మధ్యకి షామేట్ నగరానికి రావడం మన అదృష్టంగా భావిస్తూ రావు గారి స్టేట్మెంట్ రావాల్సిందిగా ఈ చూపెట్టిన వాటిని ఆవిష్కరించడానికి కూడా కారణం రఘు కొత్తా గారు. రఘు కొత్తా గారు PADCA కమిటీలోకి వాలంటీర్గా రావడంలో PADCA వాటిని మరియు న్యూస్ లెటర్ మరియు బ్యాంకింగ్ స్టార్ట్ చేయాలనే ఐడియాతో ఉంది. ఈరోజు ఈ మంచితో లక్ష్యం చేయడానికి ఆయన ఉపయోగము రఘు కొత్తా గారిని స్టేజ్ మీద రావాల్సింది. కుమారి సాహిబే కుమారి ప్లీజ్ కమాండ్ టు ది డాష్. సౌమ్య ప్లీజ్ కమాండ్ టు ది డాష్. PADCA ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా డాష్ మీద రావాల్సిందిగా ప్రార్థన. ఇప్పుడు రావు గారిని 4 మొత్తం మాట్లాడాల్సిందిగా ప్రార్థన. రావు గారు ఇప్పుడు బ్యాగ్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. Just a token of appreciation presented to Dr. Thrimal Venugopal Rao. Thank you for your contributions to the community. From PADCA Executive Committee, Charlotte, April 16, 2011. ఇప్పుడు రావు గారు 4 మాటలు మాట్లాడుతున్నారు. ప్రార్థన. నమస్కారం అండి. ఇటువంటి ప్రక్రియలు ఆవిష్కరించడం మనందరికీ మంచి కారణం ఏంటంటే ఇంతవరకు నువ్వు చూసిన సంస్కృతి కార్యక్రమాలు ఈరోజు ఆనందంతో జ్ఞాపకం మిగతా వాళ్ళు మర్చిపోతారు. ఇటువంటి పత్రికలు తయారు చేసి మన రచయితలకి వారి మనస్సులో ఉన్న అభిప్రాయాలన్నింటినీ చక్కగా సమకూర్చి పుస్తక రూపంలో ఉండడం వల్ల ప్రతి వాళ్ళ ఇంట్లోనూ చలికాలం ఉంటుంది. అందుకనే పత్రికలకు ప్రత్యేకంగా ఆకర్షించింది. నిజంగా చెప్పాలంటే 1985లో యునైటెడ్ కింగ్డమ్లో నేను మొట్టమొదటి తప్పకుండా వాహిని అనే పేరుతో పెట్టుకుంది. మీకు ఎలా వచ్చిందో కానీ చాలా మంచిగా ఉంటుంది. వాహిని అంటే ప్రవాహం అనుకున్నాము, పెద్ద గాలి
అందరూ తుఫానుకున్నాం. ఏదైనా మిమ్మల్ని ఇది మనోరంజకం చేస్తుంది అనే కాకుండా మీకు కూడా ఇలా రాయాలి సలహా పుట్టిందని ఆశ. ఇది తయారు చేసిన రఘునాథ్ గారికి ముందు నా చేతితో ఆయన బహుమానం చేయవచ్చు. అదే ఇక్కడ వర్షంలో నుంచి మాట్లాడితే బాగా చదివించలేదు. నేను పెద్ద ఉపన్యాసం ఇవ్వలేదు కానీ మీరందరూ కలిసి నేను ఎందుకు పిలిచారనుకున్నాను. 50 సంవత్సరాల క్రితం ఈ దేశం వచ్చిన 20 ఏళ్ళు పట్టింది ఒక తెలుగు పత్రికని ప్రారంభించడం. అప్పుడు ఈ దేశంలో ఉన్నవాళ్ళు మేబీ సుమారుగా 2,000 అయినప్పటికీ వాళ్ళందరినీ కలగలుగుతుంది ఒక వార్తాపత్రిక ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఊళ్ళో ఎవరో ఒకరు పత్రికను స్థాపించి ఇలా రచయితలకి ఉత్సాహం కలిగిస్తూనే ఉన్నారు. ఈరోజు మీరు చేసినటువంటి ఘనకార్యం అందులో ఒక ఘట్టం. మీరందరూ అలాగే తెలుగు మాట్లాడుతున్నారని అనుకుంటాను. ఇంట్లో ఇక్కడ తెలుగు రాని వాళ్ళు ఎంతమంది అనకూడదు, అందరికీ తెలుగు వచ్చు. కానీ మనం సందర్భానుసారంగా అన్ని భాషల్లోనూ మాట్లాడేసుకుంటాం. అందుకని ఈ మంచిది తెలుగుని మహాద్రవంతులు అందులో ఉర్దూ మాటలు ఉన్నాయి, పర్షియన్ మాటలు ఉన్నాయి, ఇంగ్లీష్ మాటలు ఉన్నాయి, ఇంకా చెప్పాలి సంస్కృత మాటలు ఉన్నాయి. కొంతమంది మాట్లాడే తెలుగు నాకు కూడా అర్థం కాదు. అయినప్పటికీ ఎవరు రాసినా అవి చదివి ఎంత బాగా రాస్తున్నారో అని ఆనందించగలిగినటువంటి ఉత్సాహం ఉంది. అటువంటి ఉత్సాహం మీరందరూ కూడా ఉంటుందని నా ఆశ. ఇంతగా ఇక్కడికి తీసుకొచ్చి గౌరవించి ఈ మాటలు మీకు చెప్పమని ఈ సభ్యులందరికీ నమస్కారం. మీరు కూడా ఈసారి ఇంటికి అనగానే ఒకసారి ఆ పత్రిక చూసి ఎన్ని పేజీలు చదివి ఎంత బాగా అర్థం చేసుకుంటారో ఊహించుకోండి. రోజు ఒకసారి తెలుగులో ఒక మాట అన్నా అంటే తెలుగు నిలబడుతుంది. మన మెల్లకి తెలుగు ఎలా వస్తుంది? మనందరం తెలుగు మాట్లాడుకుంటే స్టేజీ మీద ఎక్కించి నేను పద్యాలు చదవడం వల్ల తెలుగు నిలబడుతుంది. రోజు మనం కూడా అవసరం వచ్చినప్పుడల్లా తెలుగు మాట్లాడుకుంటే తెలుగు సజీవంగా ఉంటుంది. అలాంటి వాటికి ఈ పత్రికలు చాలా ఉపయోగిస్తాయి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వాల్మీకి అయితే జరిగిన రఘు బొత్తా గారిని మాట్లాడాల్సిందిగా నా ప్రాంతం. ఒక కోయిల ఎదురొచ్చి వసంతం వచ్చిందని వెలిగించి చెప్పే రోజు ఇది. కవి కోకిలను గుర్తెత్తి ఉదాంతర గీతాన్ని దిగాంతాలకు వినిపించే వేళైంది. కాలం తొలివేగుల్లో మేలుకుంటున్న తరుణం ఇది. లోకం చిగురాకులతో జరుపుకుంటున్న సంబరం ఇది. ఉగాది వేళ, ఇది రసరమ్య వేళ. సభకు చేసిన పెద్దలకు, మిత్రులకు, పిల్లలకు శ్రీకరనామ సంవత్సర శుభాకాంక్షలు. గత 9 నెలల నుంచి ఇప్పటి వరకు 2 వాహిని పత్రికలను ఎలక్ట్రానిక్ రూపేణా మీకు అందజేయడం జరిగింది. ఈ కొంచెం సేపట్లో మీ అందరి చేతుల్లో ఉండబోయే ఈ మన వాహిని మన మొదటి సంవత్సరాది పత్రిక. ఈ పత్రిక రూపకల్పన టీఏజెస్ఏ ద్వారా జరగడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ పత్రిక ఆవిష్కరణ బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆచార్య పెమ్మరాజు వేణుగోపాలరావు గారి చేతుల మీదుగా జరగడం అంతకంటే ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఆయన స్వయాన కవి, చిత్రకారుడు, విలేకరి మరియు అమెరికాలో వచ్చిన మొదటి తెలుగు పత్రిక సంపాదకులు కూడా. అంతేకాకుండా మరెన్నో పత్రికలకు, పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించాడు. ఆయన కళా తపస్వి అంటూ అతిశయోక్తి లేనే లేదు. అంతేకాకుండా
ఆయన తీరక సమయంలో హిందూ మతం, పురాణాలు, భారత సంస్కృతి గురించి కూడా బోధించేవారు. ఇకపోతే యునెస్కో లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. తెలుగు భాష తన అస్తిత్వాన్ని కోల్పోతుందేమో అనిపిస్తుంది. ఆ విషయం విన్న తర్వాత ఏమైనా చేయాలని చిన్న తపన మొదలైంది. ఆరిపోతున్న దీపానికి చేతులకి పెట్టడమే మా చిన్న ఈ ప్రయత్నం. దానికి మీ వైపు ప్రయత్నంగా ఈ పత్రికను మీ అందరూ చదవాలని, అలాగే మీ పిల్లలకు కూడా చదివి వినిపించాలని మా కోరిక. పత్రికకు రూపురేఖ ఇవ్వడం అనేది అంత సులువైన విషయం కాదు. కానీ పత్రిక ముద్రించడం ఒక ఎత్తు అయితే దాన్ని చదివిన పాఠకులు వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాలు తెలియపరచడం అంతకంటే ముఖ్యమైన విషయం. మీ అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నా మిత్రులే. వీరిలో చాలా మంది మంచి కథలు రాయగలరు, కవిత్వాలు రాయగలరు, పుస్తక విశ్లేషణ రాయగలరు. అలాగే చాలా మంది చిత్రకారులు కూడా ఉన్నారు. ఈ పత్రిక యొక్క మరొక ముఖ్య ఉద్దేశం మన చార్లెట్ తెలుగు విద్య మిత్రుల యొక్క ప్రతిభను నలుగురికి తెలియజేయడం. ఈసారి పత్రికకు మేము ఊహించినట్టుగా ప్రతిస్పందన రాలేదు. సుమారు 2000 మంది తెలుగు వారు మన షార్లెట్లో పత్రిక కోసం కావాల్సిన సమాచారం బయట నుంచి తెచ్చుకోవాల్సి రావడం కొంచెం బాధాకరంగానే అనిపించింది. తర్వాత పత్రికకు మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీఏజీసీ కార్యవర్గ సభ్యులకు నా ధన్యవాదాలు. అచ్చుతప్పులు వెతకడంలో సహాయం చేసిన శ్రీమతి గుడే హ్యాపీ గారికి, జ్యోతిమయ్య గారికి, మిత్రుడు శ్రీ ఎంఏ రమణ గారికి మరియు పత్రిక అందంగా రూపుదిద్దుకోవడానికి తమ అమూల్యమైన సలహాలను చేసిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు. అలాగే పత్రికను ముద్రించడంలో సహాయం చేసిన సచంద్ర గారికి, శశికాంత్ గారికి మరియు పురుషోత్తం చౌదరి గారికి నా ధన్యవాదాలు. ఈ పత్రికకు తమ రచనలు పంపించిన రచయితలకు మరియు చిత్రాలు పంపించిన చిత్రకారులకు నా హార్దిక అభినందనలు. ఇప్పుడు రఘు కొత్త గారికి పెమ్మరావు వేణుగోపాలరావు గారికి మెమోతో ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. రావు గారు. ఇది ఇంగ్లీష్లో రాసుకుంది. You make a difference. నువ్వు మార్పు చేయగలవు. You believe. నీకు నమ్మకం. You motivated. నువ్వు ఇతరులను ఉత్సాహపరుస్తావు. You initiated. నువ్వు ప్రారంభిస్తావు. You preserved. నువ్వు నిలబెట్టేది చేస్తావు. You committed. కమిటెడ్ తెలియదు. యూ ఇంపాషన్. చాలా ఉత్సాహంతో ఉద్రేకంతో పనిచేస్తావు. యూ కోఆపరేటెడ్. నువ్వు అందరితో సహకరిస్తావు. యూ ఇమాజిన్. నీకు కల్పన రాగవచ్చు. ఏది కానీ ఊహించుకోగలవు. దట్ ఈస్ వై యూ మేక్ ఎ డిఫరెన్స్. అందుకనే మనలో మార్పుకి నువ్వు కారణం. రఘు కొత్త టీఏజీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు ఇచ్చే ఆంగ్ల భాషలో రాసిన తెలుగు జ్ఞాపకం. కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా యాక్టివిటీస్ కమిటీ వారికి నా ప్రార్థన.